అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ భారీ జలక్ ఇవ్వబోతుందని, ఆయన బెయిల్ కూడా రద్దయ్యే అవకాశం ఉంది. ఇక అక్రమాస్తుల కేసులో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం ఖాయం అనేటువంటి సంకేతాలు బలంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో సిబిఐ వారు జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి జలక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు అనే అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. ఆయనతో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి సిబిఐ భారీ జలక్ ఇవ్వబోతుంది. ఆయన బెయిల్ని రద్దు చేసి ఆయన మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? సరే, ఒకటి ఏంటంటే ఆయన అరెస్ట్ అవుతాడా లేదా, ఎప్పుడు అరెస్ట్ అవుతాడు, ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో చట్టం అయితే తన పని తాను చేసుకోబోతుంది. ఎప్పటికైనా సరే, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా చేసుకొని పోవాల్సిందే. ఓకే. ఇప్పటి వరకు చట్టాన్ని తన పని తాను చేసుకోపోకుండా అదృశ్య శక్తులు ఢిల్లీ నుంచి ఆపగలిగారు. దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదో లాబింగ్ చేసుకున్నాడు, ఏదో చేసుకున్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా కానీ ఆయన చేసేటువంటి పని అదే అని చెప్పి అప్పట్లో వినిపించినటువంటి మాట. సరే, ఇప్పుడు కోర్టుకి హాజరు కావాలి శుక్రవారం రోజు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి ఆయన. కానీ ఆయన చేసినటువంటి పిటిషన్ ఏంటి? తాను ముఖ్యమంత్రిగా ఉన్నాను కాబట్టి వ్యక్తిగతమైనటువంటి హాజరు నుంచి మాకు కొంత ఉపశమనం ఇవ్వండి, మినహాయింపు ఇవ్వండి అని అడిగారు. దానికి కోర్టు, సిబిఐ కోర్టు, నాంపల్లి సిబిఐ కోర్టు అంగీకరించి ఆయనకి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది, ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి. కానీ రిజల్ట్ వచ్చినాయి కదా, ఆయన ప్రభుత్వం కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు. ఇప్పుడు ఆయన మామూలు ఎమ్మెల్యే మాత్రమే, ప్రతిపక్ష నేతగా కూడా కాదు, ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయన. సో అలాంటప్పుడు కోర్టుకి హాజరు కావాలి కదా శుక్రవారం రోజున. ఇప్పుడు మన శుక్రవారం కదా, 2 days బ్యాక్ శుక్రవారం, ఇవాళ ఆదివారం, శుక్రవారం రోజు హాజరు కాల. శుక్రవారం రోజు ఎందుకు హాజరు కాలేదు అనే దాని మీద సిబిఐ కోర్టు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. నోటీసులు జారీ చేశారు. రేపో మోపో ఆయనకి చేరే అవకాశం ఉంది. ఆల్రెడీ నోటీసులు ప్రిపేర్ అయినాయి అంటున్నారు. సో ఆ నోటీసులు ఏంటి? శుక్రవారం రోజు నువ్వు వ్యక్తిగతంగా హాజరు కావాలని. యాక్చువల్గా ఆ మినహాయింపు ఎప్పటి వరకు వాళ్ళు ఇచ్చింది ఆర్డర్? ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు మాత్రమే, కొంతకాలం మాత్రమే మినహాయింపు. సో ఆ ముఖ్యమంత్రి పదవి నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ పోతుంది, చెల్లదు. కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం రోజు ఆయన కోర్టుకు హాజరు కావాలి. కోర్టుకు హాజరు కావాలి శుక్రవారం, మొన్న శుక్రవారం హాజరు కాల. కాబట్టి నువ్వు ఎందుకు హాజరు కాలేదని చెప్పి నోటీసులు ఇష్యూ చేస్తుంది. కాబట్టి వచ్చే శుక్రవారం ఖచ్చితంగా నాంపల్లి సిబిఐ కోర్టు దగ్గర హాజరు కావాల్సి ఉంటుంది. ఆయన వ్యక్తిగత హాజరు కంపల్సరీ ప్రతి శుక్రవారం ఆయన హాజరు కావాల్సిందే. ఇప్పటికే కొన్ని వందల డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్ల మీద విచారణ జరగాలి. ఇప్పటి వరకు విచారణ వేగంగా జరగలేదు, ఆగిపోయింది. సో కాబట్టి విచారణ జరగాలి. కాబట్టి ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా హాజరైన తర్వాత విచారణ వేగవంతం అవుతుంది. ఇంకోటి ఏంటంటే డైలీ విచారణ అనేది కూడా ఒకటి వినిపిస్తుంది. 19వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి కేసుల మీద రెగ్యులర్ విచారణ జరుగుతుంది అనేది కూడా వినిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు దానికి టైం బౌండ్ పెట్టింది. ఒక జగన్మోహన్ రెడ్డి కేసులకి సంబంధించినే కాదు, ప్రజాప్రతినిధికి సంబంధించి వచ్చినటువంటి క్రిమినల్ కేసులు కానీ లేదంటే ఇతరతర కేసుల్ని ఇమీడియట్ గా కాలపరిమితి విధించి ఆ కాలపరిమితి లోపల ఫైనల్ చేయాలి, తీర్పు చెప్పాలి అనేది ఒక నిబంధన పెట్టారు. ఆ నిబంధన పెట్టి కూడా 2 years అవుతుంది సుప్రీంకోర్టు. ఇప్పటి వరకు కూడా దాన్ని అమలు చేయట్లా. దాని మీద రఘురామకృష్ణరాజు కూడా పిటిషన్ వేశారు. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇలా ఉంటే దానికి భిన్నంగా ఇక్కడ నాంపల్లి సిబిఐ కోర్టు వ్యవహరిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కేసుని ఇమీడియట్ గా విచారించండి అని చెప్పేసి ఆయనకైతే విచారించాల్సినటువంటి కేసులో జాప్యం జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసుని త్వరితగతిన విచారణ పూర్తి చేసి అమలు చేయండి, శిక్షని తీర్పు చెప్పండి అని చెప్పి ఆయన కూడా పిటిషన్ వేశారు. హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. సో సుప్రీంకోర్టులో కూడా వేసినట్టున్నారు. బహుశా ఆయన కేసులకు సంబంధించి బెయిల్ రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టులో వేసినట్టున్నారు. వాళ్ళు హైకోర్టులోనే వేయండి మీరు అని చెప్పి హైకోర్టులో మళ్ళీ తిప్పి పంపించినట్టున్నారు. సో ఆయన బెయిల్ రద్దు చేయాలనేది ఒకటి, ప్లస్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం కాలపరిమితి లోబడి తీర్పు చెప్పాలనేది ఒకటి. ఈ డిశ్చార్జ్ పిటిషన్ సంబంధించి అన్ని కూడా వాటి మీద డిశ్చార్జ్ పిటిషన్ల మీద ఇంతవరకు ఛాలెంజ్ చేస్తూ వీళ్ళు పిటిషన్ల మీద సిబిఐ అధికారులు. కాబట్టి 19వ తారీఖు నుంచి రెగ్యులర్ విచారణ ఉంది. కాబట్టి ఖచ్చితంగా సిబిఐ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన డిశ్చార్జ్ పిటిషన్ సవాల్ చేస్తూ వాళ్ళు పిటిషన్ వేయాలి.
ఇప్పటికే షార్ట్ షీట్లు అన్నీ అయిపోయినాయి కదా, దాదాపు 23 కేసులే ఉన్నాయి, ఈడీ కేసులు కానీ సిబిఐ కేసులు కానీ ఏదైతే దాంట్లో దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈయన అవినీతికి పాల్పడ్డాడని ప్రాథమికంగా వాళ్ళు ఆధారాలతో సహా షార్ట్ షీట్లు వేశారు. వాటి మీద విచారణ జరగాలి, విచారణ ముందుకు పోవట్లా. విచారణ ముందుకు పోని కారణంగా ఆయన బెయిల్లో కొనసాగుతున్నాడు. ఆ బెయిల్ మీద ఇప్పుడు బెయిల్ మీద విచారణ జరగాల్సి ఉంది ఫస్ట్. ఇప్పుడు బెయిల్ రద్దు చేయమని చెప్పి చెబుతున్నారు కదా, రఘురామకృష్ణ పిటిషన్ కూడా అదే, బెయిల్ రద్దు చేయమని చెప్పి. బెయిల్ రద్దు అయితే ఆయన జైలుకు పోయే అవకాశం ఉంది. సో ఇదంతా జరగాలంటే కనుక ఖచ్చితంగా ప్రతి శుక్రవారం ఆయన వ్యక్తిగతమైనటువంటి హాజరు ఉండాల్సిందే, శుక్రవారం హాజరు కావాల్సిందే. దానికి సంబంధించి నోటీసులు జారీ చేశారు కాబట్టి 19వ తారీఖు నుంచి 19th ఈ నెల 19వ తారీఖు నుంచి రెగ్యులర్ విచారణ కూడా జరగబోతుంది. కాబట్టి వీలున్నంత తొందరగా జగన్మోహన్ రెడ్డి కేసుకు సంబంధించినటువంటి తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంది. ఆధారాలు ఉన్నాయని చెప్పి సిబిఐ చెప్తోంది, దానికి సంబంధించిన ఛార్జ్ షీట్లు కూడా వేశారు. కాబట్టి జైలు జీవితం గడపక తప్పదు, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళక తప్పనటువంటి పరిస్థితి అనేది ఆ ఛార్జ్ షీట్లు, ఆ వాదనలు, సిబిఐ చేసేటువంటి వాదనలు ఇవన్నీ కనుక చూస్తుంటే అర్థం అవుతుంది. వీటికి తోడు ఇప్పుడు ఏంటి, మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లిక్కర్ స్కాము, లేకపోతే ఇసుక. జగన్మోహన్ రెడ్డి మీద మరో 143 కేసులు రాబోతున్నాయి అంటూ కూడా ఈ మధ్యకాలంలో ఒక వార్త ప్రధానమైనటువంటి మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ చక్కర్లు కొడుతూ ఉంది. 143 కేసులు పడినా కానీ ప్రధానమైనటువంటి కేసులు ఏంది, లిక్కర్ స్కాము, అలాగే ల్యాండ్ స్కాము, తర్వాత ఇసుక స్కామ్, ఈ 3 ప్రధానమైనటువంటి కేసులు. సరే మిగతావంటే చాలా ఉన్నాయి, ఇంకా ఆయన ఇచ్చినటువంటి హామీలు ఇవన్నీ చాలా ఉన్నాయి, వాటి మీద సరే వేసినా కానీ వాటిని పెద్ద పట్టించుకోకపోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం డెఫినెట్గా ఆధారాలతో సహా దొరికేటువంటి అవకాశం ఉంది. లిక్కర్ పాలసీకి సంబంధించి ఆల్రెడీ ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ పాలసీ మీద ఏం కేసు నడుస్తుందో దానికి మించినటువంటి స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి చెప్తోంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు కనుక నిరూపించలేకపోతే ప్రజల మధ్య పలసనయ్యేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఆధారాలతో సహా వాళ్ళు కేసు పెట్టే అవకాశం ఉంది. ఎందుకు చంద్రబాబు నాయుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా, లిక్కర్ స్కామ్ కు సంబంధించి 30,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పి. ఇప్పుడు ఆ 30,000 కోట్ల కుంభకోణానికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించి ఆయన మీద కేసేసి ఆయన కనుక అరెస్ట్ చేయించి లోపల పంపించకపోతే అవన్నీ గాలి ఆరోపణల కింద మిగిలిపోతాయి కదా, దానికైతే సిద్ధంగా ఉండదు కదా తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ కు సంబంధించి లిక్కర్ లో ఏం జరిగింది, అసలు తయారీదారు ఆయనే, పంపిణీదారు ఆయనే, అమ్మకందారు ఆయనే, అన్ని ఆయనే కదా, జగన్మోహన్ రెడ్డే కదా. మరి ఖచ్చితంగా ఆయన్ని బాధ్యత చేయాల్సింది. ఆల్రెడీ వాసుదేవ్ రెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీని ఇళ్ల మీద దాడి చేస్తున్నారు కదా సిఐడి వాళ్ళు నిన్న మొన్న. సో కాబట్టి ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ లోపుగా ఫైల్ అన్ని ఏదో మూవ్ అవుతున్నాయని చెబుతున్నారు, దాటిని కూడా సీజ్ చేశారు. సిఆర్పిఎఫ్ మొత్తం బందోబస్తు పెట్టారు అక్కడ. సో కాబట్టి పకడ్బందీగానే ఉన్నారు. అలాగే మైనింగ్ చాలా పెద్ద కుంభకోణం మైనింగ్ అనేది, సో దాని మీద కూడా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది. ల్యాండ్ స్కామ్ ఇంకా పెద్దది, మొత్తం 25 లక్షల ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ అసైన్ ల్యాండ్స్లో 4 లక్షల ఎకరాలు వీళ్ళు మొత్తం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది ప్రాథమికంగా అనిపిస్తుంది కదా. దాంట్లో చీఫ్ సెక్రటరీ మాజీ జవహర్ రెడ్డి కూడా ఉన్నారని అనిపిస్తుంది కదా. ఇవన్నీ ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి కేసులతో పాటు అదనంగా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు బుక్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక నెల అటో ఇటో ఆయన జైలుకి వెళ్ళడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది ఆ కేసులను బట్టి, ఆ కేసుల యొక్క ప్రోగ్రెస్ని బట్టి మనం అబ్జర్వ్ చేస్తే.